సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ పాల్గొన్నారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు వివరించారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని ప్రధాని మోదీ అగ్రగామిగా నిలిపారని, మోదీ ప్రభుత్వం పేదల కోసం తీసుకొస్తున్న ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిలబొచ్చు అనేటువంటి సంకల్పం వారు ఈ సందర్భంలో ఈ సంకల్పాన్ని ఎందుకు తీసుకున్నారంటే 2047 సంవత్సరం కల్లా మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉంచాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో వారు ఏదైతే సంకల్పం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారో దానికి మీరందరూ కూడా సంక్షేమ పథకాన్ని వినియోగించుకొని వారి సంకల్పం నెరవేరేటట్టుగా 2047లో మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానంలో నిలిపేటందుకు గాను మన బాధ్యతలను మనం నిర్వర్తించాలని రాష్ట్రాల్లో కూడా ఆయుష్మాన్ భారత్ పథకం అనేది అమలవుతుంది. ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్లో మీకు ఉన్నటువంటి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా కానీ రాష్ట్రంలో కాకుండా దేశం మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా కానీ వైట్ రేషన్ కార్డు అర్హత కలిగి ఉండి ఆయుష్మాన్ భారత్ కి అర్హులైనటువంటి అందరూ కూడా 5 లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ కార్డు ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఏ పార్టీ వచ్చినా కూడా ఏకైక లక్ష్యం గ్రామీణ అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఏంటంటే భాగస్వాములు చేయాలని చెప్పి ఒక సంకల్పం ఉంది కనుక ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు పేరు పెద్ద ధన్యవాదాలు తెలుపుతూ మరి